హాయ్ హలో నమస్తే. నా వీడియోల కింద పెట్టిన కొన్ని కామెంట్స్ని జస్ట్ ఒక 2-3 కామెంట్స్, చాలా కామెంట్లు పెట్టారు. జస్ట్ ఒక 2-3 కామెంట్లు చూసి ఆ కామెంట్లు చదివిన తర్వాత నేను మీకు 25 ప్రశ్నలు వేయాలనిపిస్తుంది. ఆ 25 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే నా మీద మీకు కోపం పోయింది. యూ స్టార్ట్ లవింగ్ మీ. యూ లవ్ మీ ఇఫ్ యూ లిజన్ టు మై 25 క్వశ్చన్స్. ఎవరెవరైతే హేట్ కామెంట్స్ పెట్టారో నా మీద నా కోపం మొత్తం పోయింది. నేను అడిగిన 25 ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటాయి. కాబట్టి డోంట్ హేట్ మీ, లవ్ మీ. మీలాంటి వారి వల్ల వాళ్ళు రాసిన ప్రశ్నలు చదువుతాను, అంటే కామెంట్లు చదువుతున్నా. మీలాంటి వారి వల్ల మీ కులం మీ కులం వారికి, మిగతా కులాల వారికి, మతాల వారికి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఎందుకు? మా దళిత కమ్యూనిటీని కాపాడండి అని అంటే మీకు డివిజన్ లాగా అనిపిస్తుంది, విద్వేషాలు లేపినట్టుగా ఉంది. మీరు రోజు మతం గురించి మాట్లాడితే భారతదేశంలో కూడా కొన్ని కులాలు ఉన్నట్టు కొన్ని మతాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద విద్వేషాలు లేకవా? నా కమ్యూనిటీ గురించి, నా దళిత కమ్యూనిటీ గురించి మాట్లాడితే మీకు డివిజన్ లాగా అనిపిస్తుంది. మీరు ఒక సింగిల్ మతం గురించి మాట్లాడితే అది డివిజన్ కాదు, అది సరే అది. కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఓకే, మీరు తప్పు కాదు, నేను తప్పు కాదు. నేను తప్పైతే మీరు కూడా తప్పే, అది నా ఉద్దేశం. జగన్ పేయింగ్ శాలరీ రెగ్యులర్లీ మంత్లీ శాలరీ టు యూ పేటిఎం బ్యాచ్ అని పెట్టండి. ఓకే, జగన్ గారిని నేను ఈ మధ్య పొగడతలేదు. నేను గతంలో ఒక ఎలక్షన్ ముందు ఒక 6-7 నెలలు బాగా వేసా జగనన్న తరపున. బట్ ఇప్పుడు నేను కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను, జగనన్న గురించి మాట్లాడతలేదు కదా. ఓకే, ఎలక్షన్ టైంలో మాట్లాడాను. అప్పుడు జగనన్న నాకు ఎందుకు డబ్బులు ఇస్తాడు? సరే పోనీ నువ్వు వెళ్ళి చెప్పు జగనన్నకి, అన్నా ఏమన్నా రోజు నీ గురించి మాట్లాడుతున్నాడు, డబ్బులు ఏమని చెప్పి నెలకి. పోనీ ఏ అకౌంట్లో వేస్తున్నాడో కూడా తెలియదు. పేటిఎం బ్యాచ్ అంటారు. దేంట్లో పడుతుంది చెప్పండి స్వామి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఎవరు వీళ్ళంతా? ఇక్కడ ఒక అతను రాశాడు, గొడవ పడకుండా గొంతెమ్మ దేవత గుడి కానీ రాముడు వాళ్ళ గుడి కానీ కట్టించవచ్చు కదా అని రాశాడు. వాళ్ళు అడుగుతుంది అదే కదా, గొంతెమ్మ దేవత గుడి కట్టండి అంటున్నారు. కట్టండి, సరిపోయింది. గొంతెమ్మ దేవ గుడిని గొడవకు సాల్వ్ అయిపోయింది కదా, మీరు అది కడితే. ఓకే, మాకు తగ్గు పెడతారా మీ రాజకీయాల కోసం? అదే చెప్తున్నా, మా కమ్యూనిటీ గురించి మాట్లాడితే మీకు కోపం వస్తుంది. మాలో తగ్గు పెడతారా అంటున్నారు. మీ కమ్యూనిటీ గురించి మీరు మాట్లాడవచ్చు, అప్పుడు తగ్గు లేదా? మీరు మన రీసెంట్గా ఖమ్మం వాళ్ళ వనభోజనాలను చేశారు. రెడ్డులకు సంబంధించిన మీటింగ్ పెట్టాడు విజయసాయి రెడ్డి. ఆర్యవైశ్య సంఘం అని ఉంది, ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, మీరు ఇట్లాంటివి ఉంటాయి మీ దగ్గర. మేము మాత్రం దళిత సమాజం గురించి మాట్లాడితే, దళిత యూనిటీ గురించి మాట్లాడితే మీకు కోపం ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లే. మీరు కూడా కులాలతోటి మీటింగులు, వనభోజనాలు పెట్టుకుంటున్నారు కదా, అలాగే దళితులు మొత్తం అంటే మీరు కలిసి ఉండాలి, దళితులు మాత్రం విడిపోవాలా? మతాల పేరుతో దళితులు విడిపోవాలి, మీరు మాత్రం కమ్మ వనభోజనాలు, బ్రాహ్మణుల యొక్క యూనిటీ ఐక్యవేదికలు అవి పెట్టుకోవచ్చు. మీరు దళితులు మాత్రం తణుకు సవాలు ఇక్కడ మతాలతోటి. నేను అందుకే వీళ్ళని యునైట్ చేయడానికి ట్రై చేస్తున్నా, మా దళిత కమ్యూనిటీని. ఓకే, విదేశీ డబ్బుల కోసం అమ్ముడుపోయిన నీలాంటి వాడు మాట్లాడుతుంటే రక్తం ఉడికిపోతుందంట. అందుకే నేను ఇతని కోసం 25 ప్రశ్నలు వేస్తున్నా. పాపం ఇతనికి నన్ను చూస్తే రక్తం ఉడికిపోతుందట. ఎందుకు? నేను దళితుల కోసం మాట్లాడుతున్నా, మా కమ్యూనిటీ కోసం మాట్లాడుతున్నా. ఎందుకు రక్తం ఉడికిపోవటం? నేను అడిగిన 25 ప్రశ్నలకు సమాధానం చెప్పు బ్రదర్. యూ స్టార్ట్ లవింగ్ మీ. ఇంకొకటి, మీరు ఒకవైపే మాట్లాడుతున్నారు. హిందువులు అందరూ నేను ఎప్పుడైనా అన్నారా హిందువులు చెడ్డవాళ్ళని? అన్నారు. నిన్న పొరపాటును కూడా అన్నా హిందువులు చెడ్డవాళ్ళని. మీరందరినీ కలిపే వ్యాఖ్యలు చేయండి. దీనివల్ల మతాల మధ్య చిచ్చు రేగుతుంది. నా వల్ల మతాల మధ్య చిచ్చు రేగుతుంది. ఒక గ్రామంలో ఇష్యూ వలన రాష్ట్రంలో హిందువులందరూ బాధపడతారు. ఓకే, మీకు అనుకూలంగా మాట్లాడితే ఎలా?
అని ఇతను అంటున్నాడు. ఓకే, అంటే మీరు ఆల్రెడీ మా దళిత కమ్యూనిటీని డివైడ్ చేశారు బ్రదర్. ఒక హిందూ దళితుడు వచ్చి క్రిస్టియన్ దళితుడి మీద లిటరల్గా దాడి చేస్తున్నాడు. మీరు దాన్ని హిందూ దళితుడు క్రిస్టియన్ దళితుడు అని మీరు అంటున్నారు. వాళ్ళు యాక్చువల్గా బంధువులు, రక్త సంబంధికులు వాళ్ళంతా. చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు పక్క పక్కన ఒకే గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు దళితులు, వాళ్ళు విడిపోయి కొట్టుకుంటున్నారు క్రిస్టియన్ హిందూ దళితులుగా. వాడొచ్చి ఈయన చంపేస్తున్నారు. మన రీసెంట్గా కొంతమంది క్రిస్టియన్స్ చచ్చిపోయారు కదా, వాళ్ళని చంపింది హిందూ దళితులు. అంటే ఎవడు సొంత చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు చంపుకునేదాకా వెళ్ళారు బ్రదర్ హిందూ. మీరు ఆల్రెడీ డివిజన్ పెట్టేశారు వాళ్ళని. మీరు ఇంక ఏ డివిజన్ గురించి మాట్లాడుతున్నారు? సొంత అన్నదమ్ములను విడగొట్టేశారు మీరు, సొంత బాబామరిదిని విడగొట్టారు దళిత కమ్యూనిటీ మతాల పేరుతోటి. వాడు క్రిస్టియన్ దళితుని ఏడ్ చేస్తున్నాడు హిందూ దళితుడు. వాడిని ఎలా మార్చాలో తెలియక ఇది మేము రోజు నేను చేసే ప్రయత్నం ఇది. ఓకే, నేను ఒక 25 ప్రశ్నలు వేస్తున్నాను, దీనికి మీరు సమాధానం చెప్పండి. నా మొదటి ప్రశ్న ఏంటంటే, హిందువులుగా మనం యునైట్ అవ్వాలి అని అంటున్నారు. హిందువులుగా యునైట్ అవ్వాలంటే ఒకసారి భార్యాభర్తలు, ఒకసారి భార్య మాట విన్నప్పుడు ఒకసారి భర్త మాట అని వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే కలిసి కాపురాలు చేస్తారు. అవును కదా? మీరందరూ ఎలాగూ హిందువులుగా యునైట్ అవ్వాలన్నారు కాబట్టి మా కోసం ఈ ఒక్కసారి అక్కడ రామాలయం కడతామనేది మానేసి గొంతుకమ్మ టెంపుల్ కట్టండి అక్కడ లోకల్ ప్రజల ప్రకారం. అప్పుడు మేము ఆలోచిస్తాం వీళ్ళు నిజంగానే యూనిటీ కోరుకుంటున్నారని. ప్రతిసారి మమ్మల్ని కాంప్రమైజ్ చేసి భయపెట్టి మమ్మల్నే కాంప్రమైజ్ చేసి మీరు అనుకున్నది జరుపుతూ యూనిటీ గురించి మాట్లాడితే కుదరదు. మీకు నిజంగా హిందువులు యూనిటీ కావాలంటే అక్కడ గొంతుకమ్మ టెంపుల్ కట్టండి, రామాలయం వద్దంటున్నారు. మీరు కడతారా? రామాలయం వదిలేసి సరే ప్రజల కోరిక మేరకు గొంతుకమ్మ టెంపుల్ కడతామని రఘురామకృష్ణరాజు కాంప్రమైజ్ అవుతాడా? ఇది నా మొదటి ప్రశ్న, యూనిటీ కోసం. రెండో ప్రశ్న, మీరు వాళ్ళు అక్కడ దళిత క్రిస్టియన్స్ హిందువులు అని నటిస్తున్నారు అన్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ దళిత క్రిస్టియన్సే అనుకుందాం, వాళ్ళందరూ దళిత క్రిస్టియన్సే. ఆయన వచ్చి రామాలయం కడుతున్నాడు కాబట్టి రామాలయం ఆపటానికి అప్పటికప్పుడుగా వాళ్ళు గొంతుకమ్మ టెంపుల్గా హిందువులుగా మారారు అని అనుకుందాం, అడ్డుకోవడానికి. అదే నిజం అనుకుందాం, వాళ్ళందరూ దళిత క్రిస్టియన్సే అనుకుందాం. రఘురామకృష్ణరాజు దళిత క్రిస్టియన్స్కి కౌంటర్ చేయడానికి రామాలయాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? మా దేవతలు ఉన్నారు కదా, పోచమ్మ, గొంతుకమ్మ టెంపుల్ని ఎందుకు ఉంచుకోలేదు రఘురామకృష్ణరాజు? అంటే అర్థం ఏంటంటే రఘురామకృష్ణరాజు అగ్ర కులస్తుడు కాబట్టి రాముడినే పూజిస్తాడు తప్ప గొంతుకమ్మని పూజించడు. అంటే ఆయన కులదేవతను ఆయన ఎంచుకున్నాడు. వీళ్ళు మా కులదేవతను మమ్మల్ని అడుగుతున్నారు. వీళ్ళు అంటే మీరు మీ కులదేవుల్ని మీరు ఎంచుకోవచ్చు, కానీ వీళ్ళ కులదేవతను అడగకూడదా? నేను నా కులం గురించి మాట్లాడకూడదు రోజు? మీరు యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ కమ్యూనిటీ బ్రదర్. మీరు ఊరికే ఫోజ్ కొడుతున్నారు మా కోసం పనిచేస్తున్నారు అనేది పెద్ద అబద్ధం. మీరు మీ కులాల కోసం మీ మతాల కోసం మీరు పని చేసుకుంటున్నారు. లెట్ మీ ఆల్సో సర్వ్ మై కమ్యూనిటీ. అది నా ఉద్దేశం. రెండో ప్రశ్న అది. మూడో ప్రశ్న వేస్తున్నా, మా దళితులు మీ గుడులు అంటే తిరుపతి, అయోధ్య ఇట్లాంటి పెద్ద పెద్ద గుడులందరికీ మా దళితులు వస్తున్నారు. మీరు ఎందుకు మా దళిత గుడులకి ఎప్పుడు రాలేదు? అంటే పోచమ్మ, మల్లమ్మ, వీరప్ప ఇట్లాంటి మా దళిత గుడులు ఉన్నాయి కదా, వాళ్ళకి మీరు ఎందుకు ఎప్పుడు రావట్లేదు? మేము వస్తున్నాం కదా మీ గుడులకి. లైన్లో నిలబడి తిరుపతి తిరుమల దేవస్థానంలో 7-8 గంటలు నిలబడి సొమ్మసిల్లి వాళ్ళు నిలబడి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు కదా. బట్ మీరెందుకు దళిత కాలనీలో ఉన్న గుడులకు ఒక్కసారి కూడా రాలేదు? ఇది నా మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, మీరు సనాతన ధర్మ రక్షకులు, గుడులను కాపాడేవాళ్ళు కదా. మీరు క్లెయిమ్ చేసుకుంటుందంటే గుడులను కాపాడటానికి, సనాతన ధర్మాన్ని కాపాడటానికి మేము పనిచేస్తున్నామని అన్నారు కదా. అది చేస్తే మా దళిత గుడులన్నీ ఎటుపోయినాయి? మా మరియమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, పోచమ్మ గుడి, పోలేరమ్మ గుడి, ఏవి గుడులనేవి మీరు గుడులు కాపాడేవాళ్ళు కదా. కాపాడితే ఈ గుడులు ఏమైనాయి? నేను అడిగే ప్రశ్న ఇది. నాలుగో ప్రశ్న మిమ్మల్ని. అంటే మీ గుడులు కాపాడుకున్నారు తప్ప మా గుడులు మీరు కాపాడలే.
మీ ధర్మాన్ని కాపాడారు, మీ యొక్క కల్చర్ని, సనాతన ధర్మాన్ని కాపాడారు తప్ప మా దళిత గుడుల్ని, దళిత ధర్మాన్ని మీరు కాపాడలేదు. అంటే మీకోసం మీరు పని చేసుకున్నారు తప్ప మా కోసం మీరు పని చేయట్లే. కనీసం నన్ను పని చేయండి మా కమ్యూనిటీ కోసం. ఎందుకు మీ బ్లడ్ బాయిల్ అవుతుందని చూస్తే? యూ సర్వ్ యువర్ కమ్యూనిటీ, దట్స్ వాట్ యూఆర్ డూయింగ్ ఫ్రమ్ సెంచరీస్ నుంచి మీ కమ్యూనిటీ కోసమే మీరు పని చేసుకుంటున్నారు. నేను కూడా మా కమ్యూనిటీ కోసం పని చేయనండి కొంతకాలం. రేపు వద్దు నన్ను చచ్చిపోతే లేపేది వీళ్ళే, మా వాళ్ళే వచ్చేది. ఈ మానవులు మాదిగులు వచ్చి నేను చచ్చిపోతే తీసుకెళ్ళి సమాధికి పూడ్చిపెట్టేది వాళ్ళే. మీరు ఎవరు రారు. అట్లీస్ట్ లెట్ మీ సర్వ్ దెమ్. 5వ ప్రశ్న, సనాతన కల్చర్ని మనం కాపాడాలని చెప్పేసి ప్రతిసారి కూడా బ్రాహ్మణుల కల్చర్ గురించి మాట్లాడుతున్నారు తప్ప దళితుల కల్చర్ గురించి ఎందుకు మాట్లాడతలేదు? మీ సనాతన ధర్మంలో మా దళితుల కల్చర్ లేదా? ఇది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న, తిరుపతి తిరుమల దేవస్థానం ఫండ్తో కానీ, టీటీటీ అనేటువంటి బోర్డుతో కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేరుతో కానీ ఇప్పటికి మీరు చాలా రామాలయాలు, ఆంజనేయ స్వామి గుడులు, వెంకటేశ్వర స్వామి గుడులు కట్టారు తప్ప ఎందుకు మా దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, గొంతుకమ్మ గుడులు కట్టలేదు ఇంతవరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తోటి? ఇది నేను అడిగే 6వ ప్రశ్న. మీరు ఆలోచించండి నేను అడిగే ప్రశ్నని. అంటే నేనేమన్నానంటే, యు లవ్ యువర్ గాడ్స్ బట్ నాట్ అవర్ గాడ్స్. యు లవ్ యువర్ ధర్మ బట్ నాట్ అవర్ ధర్మ. యు లవ్ యువర్ కల్చర్ బట్ నాట్ అవర్ దళిత కల్చర్. అట్లీస్ట్ లెట్ మీ లవ్ మై పీపుల్, డోంట్ హేట్ మీ. అది నేను అడిగే ప్రశ్న. హౌ మెనీ టెంపుల్స్? 7వ ప్రశ్న, హౌ మెనీ టెంపుల్స్ అంటే ఎన్ని టెంపుల్స్ని మీరు మా దళితుల్ని చైర్మన్లుగా పెట్టారు? టీటీడీ చైర్మన్ గతంలో భూమా కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడు ఈయన బిఆర్ నాయుడు, ఇట్లాగా టీటీడీలకి చైర్మన్లుగా ఉంటారుగా. అలాగే కొంతమంది టెంపుల్స్కి ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఉంటారు ట్రస్టులకి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గుడులకి ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా దళితులు ఉన్నారు? ఎన్ని గుడులకి చైర్మన్లుగా ఉన్నారు? మెంబర్స్ తీసేయండి. ఒక 100 మంది మెంబర్స్లో ఎవడో ఒకటి లాస్ట్ చివరి పేరు రాసి సామాజిక న్యాయం చేయడం అదంతా కాదు. ఎంతమంది, ఎన్ని గుడులకి చైర్మన్లుగా దళితులు ఉన్నారు? ఈ ప్రశ్న సమాధానం ఉందా మీ దగ్గర? అంటే అర్థం మీ 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 యొక్క కమిటీల్లో మా వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చారు తప్ప మా వాళ్ళని కమిటీ చైర్మన్ చేయాలి. అంటే మా కమిటీలు కాదు అవి. మరి నేను ఎందుకు మీకోసం పనిచేయాలి? మా కమ్యూనిటీ కోసం పనిచేస్తే సరిపోయింది కదా. మీకు అవసరం లేనప్పుడు మేము ఎందుకు మీకోసం పనిచేయాలి? 8వ ప్రశ్న, టీటీడీ వాళ్ళు ఇప్పటికీ టెంపుల్స్ని దళిత కాలనీల్లో కడతామన్నారు. ఎందుకు? చాలామంది ఈ మధ్య రీసెంట్గా కమ్మలు, రెడ్లు కూడా కన్వర్ట్ అవుతున్నారు. వాళ్ళ కాలనీలు ఎందుకు కడతలేదు మీరు? ఓన్లీ దళిత కాలనీలు ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఎందుకంటే వాళ్ళని గుడికి రమ్మని మీరు పిలవచ్చు. ఎందుకంటే మీ గుడులకు వస్తారు వాళ్ళు. వీళ్ళని రానివ్వరు. మీరు రాకూడదని మీరు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ గుళ్ళు వాళ్ళకి కడుతున్నారు. అంతే కదా. 9వ ప్రశ్న, తిరుపతి బ్రహ్మోత్సవాలు, శివరాత్రి, దసరా, నవరాత్రి, సత్యనారాయణ వ్రతము, ఇట్లాంటి వాటన్నిటికీ మా వాళ్ళు వస్తారు. మీరు ప్రచారం చేస్తారు, మీరు టెలికాస్ట్ చేస్తారు బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా. ఎందుకు మీ టీవీ ఛానల్స్ కానీ ప్రభుత్వం కానీ మా పోలేరమ్మ జాతర, మా దళిత పోతురాజు జాతర, వీటిని ఎప్పుడైనా మీరు ఎందుకు టెలికాస్ట్ చేయలేదు? ఎందుకు అసలు మీరు ఎప్పుడు రాలేదు? ప్రస్తుతానికి ఎందుకు రాలేదు? సమాధానం ఉందా? లేదు. అంటే అర్థం ఏంటంటే, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మీ కులాలని, మీ మతాలని, మీ మతాచారాలని, మీ యొక్క కులానికి సంబంధించిన దేవుళ్ళని సెలెక్టివ్గా మీరు ప్రమోట్ చేస్తున్నారు తప్ప మా హిందూ దేవుళ్ళని, మా గుడులని ఎప్పుడో మీరు తొక్కేశారు బ్రదర్. మా కోసం పనిచేస్తున్నట్టుగా మీరు కవరప్ ఇవ్వకండి. మీ కులం కోసం మీరు పనిచేస్తున్నారు. సో అలాగే నా వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నా. కాబట్టి రక్తం మరిగేదే ఉంది. నన్ను చూస్తే రక్తం మరుగుతుందని నేను ఎందుకన్నా అంటే, నేను అడిగే 25 ప్రశ్నలు మీరు దగ్గర సమాధానం ఉంటే మీ స్టార్ట్ లవింగ్ మీ అన్న. అదే 10వ ప్రశ్న, కూచిపూడి, భరతనాట్యం లాంటి వాటికి శిక్షణా తరగతులు పెట్టి మీరు ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. కూచిపూడిని ఎలా నేర్చుకోవాలి, భరతనాట్యం ఎలా నేర్చుకోవాలని. మా మాదిగ డప్పు, మా మాదిగ డోలు,
వీరనాట్యము, దళితులు వేసే వీరనాట్యానికి ఇన్స్టిట్యూట్స్ ఎందుకు పెట్టలేదు మీరు? మా వాళ్ళకి మేము భరతనాట్యం, కూచిపూడి నేర్పిస్తున్నాం మా దళిత పిల్లలకి. మీరెందుకు మాదిగ డప్పు, మాదిగ డోలు, వీరనాట్యం నేర్పించారా మీ పిల్లలకి? ఎప్పుడన్నా నేర్పించరా? అంటే అర్థం ఇది కూడా సెలెక్టివ్. మీకు కావాల్సినవి పెట్టుకున్నారు తప్ప మా అవి పెట్టలేదు మీరు సాంస్క్రిట్ బాగా మాట్లాడే వాళ్ళని పండితులు అంటున్నారు. ఎరికల భాష, యానాది భాష మాట్లాడే వాళ్ళని పండితులు అని ఎందుకంటలేదు మీరు? అది కూడా భాషే కదా. సాంస్క్రిట్కి దానికి ఏం తేడా? మాకు సాంస్క్రిట్ రాదు, మీకు ఎరికల భాష, యానాది భాష రాదు. ఎందుకు సాంస్క్రిట్ వచ్చాను పండితులు అంటున్నారు? ఎరికల భాష, యానాది భాష మాట్లాడే వాళ్ళని తిట్టుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు ఎందుకు? ఓకే, ఇది నా 12వ ప్రశ్న. 13వ ప్రశ్న, మీ బరియల్ గ్రౌండ్స్ ఎక్కడున్నాయి? మా బరియల్ గ్రౌండ్స్ ఎక్కడున్నాయి? మీ ఇల్లులు ఎక్కడున్నాయి? మా ఇల్లులు ఎక్కడున్నాయి? మీరు డివిజన్ గురించి మాట్లాడుతున్నారు. గ్రామాలను డివిజన్ చేసింది ఎవరు? ఎందుకు లేఅవుట్స్ అలా ఉన్నాయి? ఎందుకు లేఅవుట్స్ ఉన్నాయి? సెంటర్లో మీరు ఎందుకు ఉన్నారు? ఊరు బయట వాళ్ళు ఎందుకు ఉన్నారు? లేఅవుట్ వేసింది ఎవరు? ఎవరు డివైడ్ చేసింది? మేమా? 14వ ప్రశ్న, మీ బాత్రూములు కానీ, మీ సింకులు కానీ, మీ టాయిలెట్లు కానీ స్టక్ అయిపోతే టక్కని మీకు ఎవడు గుర్తొస్తాడు? ఎస్సీలా, బ్రాహ్మణ్లా? క్లీన్ చేయడానికి ఎవరు గుర్తొస్తారు మీ మైండ్లో? జస్ట్ మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అంతే. 14వది. 15వ ప్రశ్న అడుగుతున్నా, మీ దగ్గర ఎన్ని ఎకరాల పొలం ఉన్నాయి? మా దగ్గర ఎందుకు అన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి? గవర్నమెంట్ ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ ఏమైనా ఇప్పుడు మా వాళ్ళకి కొన్ని తరతరాలుగా అసైన్ ల్యాండ్స్ ఇస్తున్నారు. ఎవరు కొన్నారు ఆ ల్యాండ్స్ మొత్తం? 16వ ప్రశ్న, సోషల్ బాయ్కాట్ తోటి దళితుల్ని మీరు ఇప్పటివరకు సోషల్ బాయ్కాట్ చేశారు, కానీ ఏ రోజన్నా బ్రాహ్మణ కుటుంబాన్ని కానీ, చౌదరి కుటుంబాన్ని కానీ, రెడ్డి కుటుంబాన్ని కానీ సోషల్ బాయ్కాట్ చేశారు ఎవడన్నా? ఎందుకు ప్రతిసారి సోషల్ బాయ్కాట్ దళితులకు గురవుతున్నారు దానికి? 17వ ప్రశ్న, మా క్యాస్ట్ యూనిటీ గురించి మాట్లాడితే మీరు దాన్ని హేట్రేట్ క్రియేట్ చేస్తున్నారు, విద్వేషాలు లేపుతున్నారు, మతాన్ని డివైడ్ చేస్తున్నారని చెప్పి మీరు బాధపడుతున్నారు. మీరు ఆల్రెడీ మా కులాలను విడదీశారు. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఆల్రెడీ మా కులాన్ని విడదీశారు. ఒకే కులంలో ఉన్న ఒక దళిత మానవ, ఒక హిందూ మానవుడు వచ్చి హిందూ మానవాడు వచ్చి క్రిస్టియన్ మానవాడి మీద దాడి చేస్తున్నాడు. దళిత హిందూ వచ్చి దళిత మానవాడి మీద, మాదిగ హిందూ వచ్చి క్రిస్టియన్ మాదిగ మీద దాడి చేస్తున్నాడు. ఆల్రెడీ విడిగొట్టారు. అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఇద్దరు మాదిగలే, ఇద్దరు మాలోళ్ళే. వాళ్ళకి ఎక్కడో బంధుత్వాలు ఉంటాయి. వాళ్ళ అక్కని ఈడక్కడో అక్కని ఎక్కడో చేసుకొని ఉంటారు. మొత్తం బంధువులు వీళ్ళంతా బంధువులు అనుకుంటున్నారు మీ వల్ల. మీరు చేసిన డివిజన్కి మా డివిజన్ ఎంత బ్రదర్? మీరు నార్మల్ మతం పేరుతో మామూలు డివిజన్ చేశారు. మీరు విద్వేషాలు లేపారు బ్రదర్. హింస అది. మేమేమంటున్నాం? కులాలుగా యునైట్ అవ్వండి అంటున్నాను నేను అంతే. అది మీరు ఆల్రెడీ డివైడ్ చేసి విద్వేషాలు లేపారు. ఆల్రెడీ కులాల మధ్య చిచ్చు పెట్టేశారు మీరు. మీదంతా పోల్చుకుని నేను చేసేది చాలా చిన్న పని ఇది. 18వది, ఓకే, జగన్ గారి పార్టీలో చాలామంది దళితులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చాలా దళితులు ఉన్నారు. బీజేపీలో చాలామంది దళితులు ఉన్నారు. ఇట్లా చాలామంది మీరు పెట్టిన పార్టీల్లో ఉన్నారు. ఈ మధ్య పాపం విజయ్ కుమార్ అని లిబరేషన్ కాంగ్రెస్ అని ఒక పార్టీ పెట్టాడు. జాడా శ్రవణ్ కుమార్ అని ఒక పార్టీ పెట్టి తిరుగుతున్నాడు. ఎందుకు ఆ పార్టీలో బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మోలు జాయిన్ అవ్వలేదు? విజయ్ కుమార్, జాడా శ్రవణ్ కుమార్ పార్టీలో. మీ పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా దళితులు. ఒక దళితులు పెట్టిన పార్టీలో మీరు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? ఓకే, ఇది నా 19వ ప్రశ్న. అది 18వ ప్రశ్న. 19వ ప్రశ్న అడుగుతున్నా, మీరు ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం లాంటి సంస్థలు పెట్టి ఇన్స్టిట్యూట్లు రన్ చేయొచ్చు, కానీ మేము దళిత సమాజం పెడితే మీకు బ్లడ్ బాయిల్ అవుతుందని నన్ను చూస్తే ఎందుకు వివక్ష? ఎందుకు నా మీద? 20వ ప్రశ్న, అన్నదానాలు ఇవన్నీ కూడా గుడుల ముందు పెడతారు తప్ప ఎందుకు ఒక్కసారి కూడా ఆకలి తలమటించి దళిత కాలనీలో పెట్టలేదు? 21వ ప్రశ్న, మీరు పెట్టే అన్నదాన కార్యక్రమాల్లో కానీ, ప్రసాదం తయారు చేసేటువంటి కిచెన్లో కానీ, టీటీడీలో ఉండేటువంటి కిచెన్లో కానీ మా దళితులు ఎందుకు వంట వండట్లేదు?
టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారు తప్ప ఎస్సీ ఎస్టీలు టీటీడీలో కానీ అక్కడెక్కడ కానీ ప్రసాదం తయారు చేసేటువంటి వంట దగ్గర మా దళితులు ఎందుకు లేరు? మీ దగ్గర సమాధానం ఉందా మీ దగ్గర? అంటే అర్థం ఏంటంటే మీ వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చుకొని మా వాళ్ళు క్లీన్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు బ్రదర్, ఇది సత్యం ఇది. కాబట్టి కనీసం నన్నన్న పని చేయండి. అందరు మీకోసం పని చేస్తే వీళ్ళ కోసం పని చేసేవాడు. సో మీ బ్లడ్ బాయిల్ అవటంలో అర్థం లేదు. నన్ను చూస్తే కోప్పడకండి, లవ్ మీ. ఎందుకంటే నేను మంచి పని చేస్తాను, అనగారిన వర్గాలకి సహాయం చేస్తాను. నేను మీరు నన్ను అర్థం చేసుకుంటే ఈ లవ్ మీ, ఈ డోంట్ హేట్ మీ. అర్థం చేసుకోండి నన్ను, ఓకే? మీరు ప్రసాదాలు పెట్టేటప్పుడు 21వ ప్రశ్న, ప్రసాదాలు పెట్టేటప్పుడు యూజ్ అండ్ త్రో కప్పులు అరిటాకుల మీద పెడతారు తప్ప ప్లేట్లు గ్లాసులు గిన్నెల్లో ఎందుకు పెట్టరు మీరు? అన్నదాన కార్యక్రమాలు ఎందుకు? ఎవడంటే వాడు వచ్చి తినిపోతాడు కాబట్టి మీరు మైలు పడకూడదనేగా. 22వ ప్రశ్న, మీ గుడిలోకి మమ్మల్ని రానివ్వరు, మీ దేవతల దగ్గరని ముట్టుకోనివ్వరు, కానీ మీ దేవతలు ప్రతిసారి మా దళితులు ఒంటిలోకి ఎందుకు వస్తున్నారు? నాకు అర్థం కాలేదు ఇది. మీరు దేవతలు, మీరు గర్భగుడిలోకి రానివ్వకూడదని దేవతల దగ్గరకు కూడా రానివ్వరు దళితుల్ని, కానీ ఈ దళితులే ప్రతిసారి మాకు అమ్మవారు బూలేరు అని చెప్పి నా ఒంట్లోకి వచ్చింది దుర్గమ్మ అని చెప్పి అని ఎందుకు మా దళితులే చేస్తున్నారు? ఎందుకు ఆ దేవతలు అంత పవిత్రమైనటువంటి దేవతలు బ్రాహ్మణ ఒంట్లోకి కదా పోవాలి, ఎందుకు ప్రతిసారి మా దళితుల ఒంట్లోకి వస్తున్నారు వాళ్ళు అనేది నాకు ప్రశ్న, నాకున్న ప్రశ్న చెప్తున్నా. ఇది 22వ ప్రశ్న అడిగా మీకు. 23వ ప్రశ్న అడుగుతున్నా. అదే మీ ఇళ్లలో వంట మనుషులుగా ఎంతమంది దళితులు ఉన్నారు? వంట మనుషులుగా మీకు అన్నం వండి పెట్టే వాళ్ళలో ఎంతమందిని దళితులను హైర్ చేసుకున్నారు ఇప్పటి వరకు? ఉన్నారా? లేరు. ఇంకా 24, 25 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి రెండు. 24వ ప్రశ్న, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పట్టు వస్త్రాలు దసరా రోజు, సంక్రాంతి రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు పెట్టారు తప్ప ఏ రోజన్నా మా దళిత కాలనీలో పోతురాజుకి పట్టు వస్త్రాలు పెట్టారా మీరు? మా దళిత కాలనీలో పోతురాజుకి, పోలేరమ్మకి, ఎల్లమ్మ తల్లికి మీరు పెట్టారా పట్టు వస్త్రాలు? ఎందుకు ఈ వివక్ష మా దేవుళ్ళ మీద? అంటే అర్థం మీ దేవుళ్ళని మీరు పూజించుకున్నారు తప్ప మా కోసం మీరు పనిచేయట్లా. మీకోసం మీరు పనిచేసుకుంటున్నారు. మళ్ళీ నేను మా కోసం పనిచేస్తాను. ఎవరు? మా దళిత కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను నేను. మీ బ్లడ్ బాయిల్ అవటంలో అర్థం లేదు. ఓకే, మీరు వదిలేయాలి. అరే పాపం వాడు హీ లవ్స్ ఈస్ దేర్ కమ్యూనిటీ, సో వాళ్ళ కమ్యూనిటీ కోసం ఏదో పని చేసుకున్నాడని మీరు అలా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు మీరు చేసిన దాన్ని మీకోసమే పని చేస్తున్నారు, మా కోసం ఏం చేయట్లే. మీ భరతనాట్యం, మీ కూచిపూడి కోసం మీరు పనిచేశారు, మీ సంస్కృతి కోసం మీరు పనిచేశారు, మీ స్వామివారి కోసం పట్టు వస్త్రాలు పెట్టారు, మీ యొక్క గుడుల కోసం అవన్నీ మీకోసం చేసుకున్న తప్ప మా కోసం ఏం చేయలే. మా దళిత కాలనీలో ఉన్న పోతురాజుకి మీరు ఎప్పుడు పట్టు వస్త్రాలు పెట్టలేదు. మా దళిత కాలనీలో ఉన్నటువంటి గుడులకి మీరు ఎప్పుడు వచ్చి పెయింట్ వేసింది లేదు, మా గుడుల దగ్గరికి వచ్చింది లేదు. మీరు మళ్ళీ అందరి కోసం పనిచేస్తున్న బిల్డప్ అవసరం లేదు. మీకోసం మీరు పనిచేస్తున్నారు, మా కోసం మమ్మల్ని పనిచేయండి, మా కమ్యూనిటీ కోసం. లాస్ట్ ప్రశ్న, 25వ ప్రశ్న, మా అచ్చెన్నాయుడు గారు, తెలుగుదేశం అచ్చెన్నాయుడు గారు, ఆయన మనోభావాలు చాలా సెన్సిటివ్ ఆయనకి. భారతీరెడ్డి గారు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళలేదని ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి. భారతీరెడ్డి గారు సంక్రాంతి రోజు పట్టు వస్త్రాలు ఇవ్వలేదని చెప్పి ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి. మీ మనోభావాలు దెబ్బతింటని ప్రతిసారి ఇప్పుడు క్రిస్టియన్స్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య మీరు సరిగ్గా గుడికి వెళ్తలేదు అని మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి తప్ప మీరు మా దళిత కాలనీలో ఉన్న వీరమ్మ, పోచమ్మ, పోలేరమ్మ ఈ దేవతల దగ్గరికి రానప్పుడు మీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటలేదు? ఇది నా 25వ ప్రశ్న. కాబట్టి రక్తం మరుగుతుంది, నువ్వు డివైడ్ చేస్తున్నావు హిందువుల్ని అని మీరు అనకండి. నేను సమాజాన్ని అర్థం చేసుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజాన్ని అర్థం చేసుకునే ఆయన ప్రశ్నలు లేవనెత్తాడు. నేను కూడా ఈ సమాజాన్ని అర్థం చేసుకునే ప్రశ్నలు లేవనెత్తుతున్నాను. సో మీరు మా కోసం పనిచేయట్లేదు, మీకోసం, మీ కల్చర్ కోసం, మీ మతం కోసం, మీ భాష కోసం, మీ సంస్కృతం కోసం, మీ దేవుళ్ళ కోసం
మీ యొక్క ఆచారం కోసం, మీ యొక్క కులాన్ని కాపాడుకోవడానికి మీరు పనిచేస్తున్నారు తప్ప మీరు దళితుల కోసం పనిచేయట్లే. నేను మా దళితుల కోసం పనిచేస్తున్నాను. మీది ఆ ధర్మం, మీ ధర్మాన్ని కాపాడుకునే ధర్మం మీకుంది. నా కులస్తుల్ని, నా తమ్ముళ్ళని, నా బ్రదర్స్ని, మా దళిత కమ్యూనిటీ కాపాడుకునే బాధ్యత నాకు ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం.